ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995లో భాగంగా కనీస పింఛన్ పెంపు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఇస్తున్న కనీస నెలవారీ పెన్షన్ రూ. 1000 నుంచి 7,500కి పెంచడంతో పాటు కరువు భత్యం డిఏ ఇవ్వాలని ఈపీఎస్ 95 నేషనల్ అజిటేషన్ కమిటీ సుదీర్ఘకాలంగా పోరాడుతున్న తరుణంలో ఈ సున్నితమైన అంశంపై లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లేజే సమాధానమిచ్చారు. వివిధ కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి ఈపీఎస్ 95 కనీస పింఛన్ను పెంచాలని ప్రతిపాదనలు వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే పింఛను మొత్తాన్ని 7,500కి పెంచే విషయంపై ప్రయత్నం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు వీలుగా అదనపు బడ్జెట్ కేటాయింపులు కానీ లేదా పెన్షన్ ఫండ్ నిధి పునర్వ్యవస్థీకరణ కానీ ప్రభుత్వం చేస్తుందని లోక్సభ సభ్యులు ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ ఈపీఎస్ పథకం అనేది నిర్ణీత ప్రయోజనం ఆధారంగా నడిచే సామాజిక భద్రత పథకమని మంత్రి వివరించారు. ఈ పెన్షన్ ఫండ్ నిధి ప్రధానంగా 2 రకాల విరాళాలతో రూపొందుతుందని చెప్పారు. ముఖ్యంగా యజమానుల వాటా అంటే ఉద్యోగి వేతనంలో 8.33% ఫండ్కు జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ వాటా ఇది నెలకు 15,000 వేతన పరిమితికి లోబడి బడ్జెట్ మద్దతు ద్వారా 1.16% నిధులు సమకూరుతాయి. ఈ జమ అయిన మొత్తం నుంచే పెన్షన్దారులకు ప్రయోజనాలన్నీ చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. పథకం నిబంధనల ప్రకారం ప్రతి ఏటా నిధి విలువను సమీక్షిస్తామని పేర్కొన్న ఆమె గతంలో ఉన్న ఈపీఎస్ 1995 స్థానంలో కొత్తగా ఈపీఎస్ 2026 నిబంధనలు అమల్లోకి వచ్చాయని సభకు తెలియజేశారు. అలాగే ఈపీఎస్ పెన్షన్దారులకు నెలకు ఇచ్చే కనీస పెన్షన్ రూ. 1,000 హామీని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందిస్తుందని కరంద్లేజే ప్రస్తావించారు. ఈ బడ్జెట్ తోడ్పాటు అనేది ఈపీఎఫ్ఓకి ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించే 1.16% వేతన విరాళానికి పూర్తిగా అదనమైనదని ఆమె వివరించారు. అలాగే లక్షలాది మంది వయోవృద్ధులు జీవన ప్రమాణాలకు సంబంధించిన ఈ డిమాండ్పై ప్రభుత్వం ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించగా మంత్రి నిర్దిష్టమైన సహాయ పరిమితి ఏదీ వెల్లడించలేదు. ఈపీఎఫ్ఓ సభ్యుల సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే పెన్షన్ నిధి దీర్ఘకాలిక మనుగడ, భవిష్యత్తులో వచ్చే ఆర్థిక బాధ్యతలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని శోభా కరంద్లేజే తేల్చారు. ప్రభుత్వం నుంచి తక్షణ పెంపుపై హామీ రాకపోవడంతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు మధ్య రూ. 1,000 పెంచడంతో నెట్టుకొస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి.